ఖతర్నాక్ జోడీ పార్ట్ 3 సందీప్ గతానికి కొనసాగింపు. చిన్నతనంలో సందీప్ వైజాగ్లోని ఒక అభయారణ్యానికి టూర్కి వెళ్లాడు అమ్మానాన్నలతో. అక్కడ గార్డ్స్తో పాటు అడవిలో తిరుగుతూ ఉండగా అతను తప్పిపోవడం జరిగింది. అలాగే గాయపడిన బంగారు నెమలి ఒకటి కనిపించింది మనవాడికి. అప్పుడు తన బ్యాగ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్తో దాని రక్తం పోకుండా కట్టు కట్టడం మొదలుపెట్టాడు సందీప్. అదంతా ఆశ్చర్యపోతూ చూస్తోంది ఆ నెమలి. అప్పుడు ఆ జంతువు మదిలో కొన్ని ఆలోచనలు మెదిలాయి. ముందుగా సందీప్ ఒక చిన్నపిల్లాడు కాబట్టి అతని నుండి ఆపద లేదు అని నమ్మింది అది. కాని తన లాంటి జీవులు సాధారణ మనుషులకు కనిపించవు. కాబట్టి సందీప్ ఇదంతా ఎలా చేస్తున్నాడో అర్థం కాలేదు దానికి. నెమలి, నేను ఈ బాలుడికి కనిపిస్తున్నానా? ఒక జంతువు మాటలు వినిపించడం చాలా వింతైన విషయానికి. అయినా చిన్నపిల్లాడు కాబట్టి పెద్దగా షాక్ అవ్వలేదు సందీప్. తాను రోజూ చూసే కార్టూన్స్ లాంటిదే ఇది కూడా అనుకున్నాడు అప్పుడు. సందీప్, అవును, నువ్వు నాకు కనిపిస్తున్నావు. నీకు మాట్లాడడం కూడా వచ్చా? తాను మనసులో అనుకున్న మాటలకు సందీప్ బదులివ్వగానే మరింత షాక్ అయింది ఆ నెమలి. భూమి మీద అడవులలో ఉన్న కొన్ని శక్తివంతమైన రహస్య క్షేత్రాలను రక్షించడానికి ఆ బంగారు నెమలి లాంటి జీవులు వేల సంవత్సరాలుగా కాపలా ఉండడం జరుగుతోంది. కొన్ని దుష్టశక్తులు మన లోకానికి హాని తలపెట్టకుండా రక్షణగా నిలవడమే ఆ క్షేత్రాల పని. వాటిని కాపాడడం ఈ లెజెండరీ జంతువుల పని. దెబ్బకు కట్టు కట్టడం పూర్తి అయిన తర్వాత సందీప్ ఒక ప్రశ్న అడిగాడు నెమలిని. సందీప్, నీకు ఇంకా నొప్పిగా ఉందా? కట్టు కట్టేశాను. ఇప్పుడు నయం అయిపోతుందిలే. ఆ బాలుడితో సంభాషణ జరపాలి అని నెమలికి కూడా ఉంది. ఎందుకంటే దాని జీవితంలో ఇప్పటివరకు మనుషులతో అది మాట్లాడింది లేదు. కాని ఆ సందర్భంలో అది ఒక దుష్టశక్తితో పోరాటం చేస్తూ ఉండడం వలన గాయపడడం జరిగింది. కాబట్టి మనవాడిని ప్రమాదంలో పడేయాలి అనిపించలేదు దానికి. నెమలి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావ్? ఇక్కడ నువ్వు ఎక్కువసేపు ఉండడం క్షేమం కాదు. సందీప్, నేను నా అమ్మా నాన్నలతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడి గార్డ్స్తో అడవిని చూస్తున్నప్పుడు రక్షించమని నీ అరుపులు వినిపించాయి. అందుకే ఇటుగా వచ్చాను. ఆ మాటలు విన్నాక మరింత ఆశ్చర్యం వేసింది నెమలికి. తాను అదనపు సపోర్ట్ కోసం మిగిలిన లెజెండరీ జంతువులకు సందేశం పంపడం నిజమే. కాని ఆ మెసేజ్ మనవడికి ఎందుకు వెళ్ళింది అన్నది అసలైన ప్రశ్న. వీరి మాటలు ఇలా సాగుతుండగా అక్కడే నక్కుతూ తిరుగుతోన్న ఒక పెద్ద నక్క ఒక్కసారిగా పొదల నుండి బయటకు వచ్చింది. దానితో జరుగుతోన్న పోరాటంలోనే బంగారు నెమలి గాయపడడం జరిగింది. దాన్ని చూసి చాలా కంగారుపడ్డాడు సందీప్. తన సంగతి అటుంచితే ఏ పాపం తెలీని బాలుడు ఆ పరిస్థితిలో బలి అవుతాడేమో అని బెంగపడసాగింది నెమలి. వారి అదృష్టవశాత్తు అప్పుడే అక్కడికి తెల్ల పులి రూపంలో ఒక లెజెండరీ జంతువు సాయం చేయడానికి వచ్చింది. అది చాలా శక్తివంతమైన జీవి కావడంతో నెమలితో పాటు దాన్ని కూడా ఎదుర్కోవడం కష్టం అని నక్కకు అర్థం అయింది. వెంటనే తోకముడుచుకుని పారిపోయింది అది. పరిస్థితి అలా కంట్రోల్లోకి వచ్చినందుకు నెమలి ఊపిరి పీల్చుకుంది. నెమలి, నాకు సాయం చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. నువ్వు రావడం ఆలస్యం అయి ఉంటే మేము ఇద్దరం కూడా ఆపదలో పడేవాళ్లం. తెల్లపులి, అదంతా సరే గాని ఈ బాలుడు నీతో ఎందుకు ఉన్నాడు? నాకు తెలిసినంత వరకు నువ్వు ఆ నక్కతో జరిగిన పోరాటంలో గాయపడ్డావు కదా అని సందీప్ వైపు చూసింది ఆ పులి. నెమలిని చూసి మనవాడు బెదరకపోయినా పులిని చూసి మాత్రం వణికిపోయాడు. అసలైతే గట్టిగా అరిచి గార్డ్స్ని సాయం కోరాలి అనుకున్నాడు సందీప్ అప్పుడు. కాని ఆ పులి నెమలితో సఖ్యతగా మాట్లాడడం చూసి ఆ ఆలోచన విరమించుకున్నాడు. నెమలి, ఈ పిల్లాడికి మనం కనిపిస్తున్నాం. అంతేకాక నేను అంతకుముందు సాయం కోసం పంపిన సందేశం ఇతనికి వినిపించింది అంటా. అందుకే సాయం చేయడానికి నా దగ్గరకు వచ్చాడు అంటూ సందీప్ కట్టిన కట్టును చూపించింది నెమలి. అది విని చాలా ఆశ్చర్యపోయింది పులి. కాని సందీప్ భీతితో కూడిన భావన వ్యక్తపరచడంతో తాను కూడా అతనికి కనిపిస్తున్నా అని అర్థం అయింది దానికి. మెల్లగా సందీప్ దగ్గరకు వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టింది ఆ తెల్లపులి. తెల్లపులి, నిజంగా నేను చెప్పే మాటలు నీకు వినిపిస్తున్నాయా? ఆ ప్రశ్నకు బదులుగా అవును అంటూ తల ఊపాడు సందీప్ ఇంకా కొంచెం వణుకుతూనే. అప్పుడు పులి పెద్దగా నవ్వింది. తెల్లపులి, బాగు. ఇలాంటి రాజు ఒకటి వస్తుంది అని నేను ఇప్పటివరకు అనుకోలేదు.
అంటే నేను విన్న కథలు నిజమే అన్నమాట. నెమలి: ఏం కథల గురించి మాట్లాడుతున్నావ్ నువ్వు? అంటే మనుషులకు మనం కనిపిస్తాం అని నీకు ముందే తెలుసా? తెల్లపులి: ఆ సంగతుల గురించి నీకు నేను తర్వాత కూలంకుషంగా వివరిస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈ అబ్బాయికి ఉన్న శక్తిని మనం అణచివేయాలి అంటూ తన తలను సందీప్ తలకు తగిలించింది తెల్లపులి. అది జరిగిన మరుక్షణం సందీప్ స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత అతను కళ్ళు తెరిచే సమయానికి అతని ముందు అమ్మా నాన్న ఉన్నారు కంగారుపడుతూ. అసలు అడవిలో తప్పిపోయినప్పుడు ఏం జరిగిందని మొత్తం మర్చిపోయాడు సందీప్ ఆ సందర్భంలో. ఆ తర్వాత జరిగింది గుర్తుచేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా అది గుర్తురాలేదు అతనికి. ఇప్పుడు చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ నెమలిని చూడగానే మరచిపోయిన గతం గుర్తొచ్చింది సందీప్కి. ఆ విషయమై ఎలా ఫీల్ అవ్వాలో కూడా అతనికి అర్థం కాలేదు. కాని బంగారు నెమలి అప్పుడు పలికిన కొన్ని మాటలు అతనిలో బ్రతుకు మీద ఆశను నింపాయి. బంగారు నెమలి: నువ్వు చిన్నతనంలో నాకు చేసిన సాయానికి బదులుగా నీ ప్రాణం నిలబెట్టడానికి వచ్చాను. నీకు ఏమీ కాదు. అలా చెప్పి సందీప్కు దగ్గరగా వచ్చిన నెమలి తన తలతో అతని తలను తాకింది. అలా జరగగానే సందీప్ శరీరం మీద ఉన్న గాయాలు నెమ్మదిగా మాయం అవ్వడం మొదలయ్యాయి. పోతున్న ప్రాణం తిరిగి వస్తున్నట్టు సందీప్ అనుభూతి చెందసాగాడు. అప్పుడు 2 నిమిషాలు గడవగానే సందీప్కి తగిలిన దెబ్బలు అన్నీ పోయాయి. కాని అతను ఊహించని సంఘటన జరిగింది అప్పుడు. అప్పటివరకు తనను హీల్ చేస్తూ ఉన్న నెమలి నీరసించి క్రింద పడిపోయింది హఠాత్తుగా. వెంటనే దాన్ని లేపడానికి ప్రయత్నించాడు సందీప్. అప్పుడు మెల్లగా కళ్ళు తెరిచిన బంగారు నెమలి సందీప్తో మాట్లాడడం మొదలుపెట్టింది. బంగారు నెమలి: నువ్వేం కంగారుపడకు. నీ గాయాలు నయం చేయడానికి నేను చాలా శక్తిని వాడాల్సిరావడంతో నీరసించాను. కొన్ని గంటల్లో నేను తిరిగి ఓపిక పుంజుకుంటాను. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. సందీప్: అలా ఎలా వెళ్తాను? నువ్వు ఇప్పుడు బలహీన పరిస్థితుల్లో ఉన్నావ్. ఏదైనా క్రూరమృగం ఇటుగా వస్తే నీకే ప్రమాదం. నీకు ఓపిక వచ్చాకే ఇక్కడి నుండి కదులుతాను. ఇదంతా జరిగింది నా వల్లనే కదా? బంగారు నెమలి చిన్నగా నవ్వుతూ: నువ్వు అప్పుడు ఇప్పుడు కూడా ఒకేలా ఉన్నావ్. కాని ఈ లోకం నీలాంటి మంచివాళ్లను ఎన్నో కష్టాల పాలు చేస్తుంది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎలాగో నువ్వు ఇక్కడ ఉండాలి అనుకుంటున్నావు. కాబట్టి నీకు కొన్ని విషయాలు చెప్తాను విను అంటూ టెలిపతితో సందీప్తో సంభాషణను కొనసాగించింది నెమలి. నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం లేకపోవడంతో నెమలికి శ్రమ ఏం లేదు ఆ సందర్భంలో. బంగారు నెమలి: ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయానికి ఏంటంటే మేము మామూలు జంతువులం కాదు. సందీప్: మీరు అసాధారణమైన జీవులు అని నాకు ముందే తెలుసు. మామూలు మృగాలు ఇలా సంభాషణ జరపలేవు కదా మనుషులతో. బంగారు నెమలి: అవును. అంతేకాక మామూలు జంతువులు అసలు మమ్మల్ని చూడలేవు. మృగాలే కాదు, సాధారణ మనుషులు కూడా మమ్మల్ని చూడలేరు. సందీప్: నాకు గుర్తుకువచ్చిన గతంలో జరిగిన సంభాషణల ప్రకారం మీరు మనుషులకు కనిపించరు అని అర్థం అయింది. కాని వన్యమృగాలకు కూడా కనిపించరా? మరి నాకు ఎందుకు కనిపిస్తున్నారు? బంగారు నెమలి: మా కథ చాలా ప్రాచీనం అయినది. అదంతా నేను చెప్పాల్సిన అవసరం లేకుండానే త్వరలో తెలుసుకుంటావు. నీ తలరాత మాతో ముడిపడి ఉంది. కాబట్టే నీకు మేము కనిపిస్తున్నాం, వినిపిస్తున్నాం. ఇక మేము ఈ భూమి మీద సమతౌల్యత పాటించే శక్తి క్షేత్రాలను రక్షించడానికి ఉన్నాం. సందీప్: నా తలరాత మీతో ముడిపడి ఉన్నప్పుడు ఆ తెల్ల పులి నన్ను మాయ చేసి మీ గురించి మర్చిపోయేలా ఎందుకు చేసింది? బంగారు నెమలి: అది నీ క్షేమం కోసమే అలా చేసింది. అప్పటికే నక్క రూపంలో ఉన్న దుష్టశక్తి ఒకటి నిన్ను మాతో కలవడం చూసింది. నీలాంటి అసాధారణ శక్తులు ఉన్న మనుషులు అంటే ఆ దుష్ట జీవులకు ఎంతో ప్రీతి. వాటికి నువ్వు బలి కాకూడదు అనే పులి నీ శరీరంలోని శక్తిని అణచివేసింది. ఇప్పుడు నీ కర్తవ్యం నిర్వర్తించే సమయం వచ్చింది అని మళ్ళీ నీ శక్తిని నేను విడుదల చేశాను. సందీప్: సరే, ఇంతకీ ఏంటి ఆ కర్తవ్యం? నాకు ఏవో వింత శక్తులు ఉన్నట్టు నాకు అనిపించట్లేదే. బంగారు నెమలి: సమయానుగుణంగా నీ శక్తులు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఆ తర్వాతనే వాటిని అదుపులోకి తెచ్చుకోవడం నీకు కుదురుతుంది. సందీప్: అరే, ఏం అడిగినా తర్వాత నాకే తెలుస్తుంది అని చెప్తున్నావ్. ఇంతకీ నా పవర్స్ ఏంటని నీకైనా తెలుసా? బంగారు నెమలి నవ్వుతూ:
తెలిసినా చెప్పలేని పరిస్థితి నాది. మా నాయకుడు ఎక్కువ సమాచారం బయటపెట్టకుండా ఉండమని నన్ను ఆజ్ఞాపించారు. కాలక్రమేణా నీకు నువ్వుగా తెలుసుకుంటేనే వాటి విలువ నేర్చుకుంటావు అని అయన భావన. నెమలి అలా అంటూ ఉండగా అక్కడికి నల్ల రంగులో ఉన్న తోడేళ్లు రెండు ఉరుకుతూ వచ్చాయి. వాటి ఉనికిని దూరం నుండే ఫీల్ అయ్యాడు సందీప్. అందుకే అలర్ట్ అయి నెమలిని తీసుకుని పక్కనున్న పొదల్లో దాక్కున్నాడు. వాటి శరీరం నుండి వస్తున్న నల్లని పొగను చూస్తే అతనికి చిన్నతనంలో కనిపించిన నక్క గుర్తుకు వచ్చింది. అవి నెమలి చెప్పిన దుష్ట జాతికి చెందినవి అని అర్థం చేసుకోడానికి ఎంతో సమయం పట్టలేదు సందీప్కి. బంగారు నెమలి, చూడబోతే నీ శక్తులను వాడే సందర్భం అప్పుడే వచ్చినట్టు ఉంది. నా జీవశక్తిని పసిగట్టి అవి ఇటుగా ఎలాగో వస్తాయి. వాటితో పోరాడడానికి సిద్ధంగా ఉండు సందీప్. కాని అవి చూడడానికి చాలా బలంగా ఉన్నాయి కదా, వాటిని ఎలా ఎదుర్కోవాలి? బంగారు నెమలి, నేను చెప్పే మంత్రాలను స్మరించు. తర్వాత ఏం చేయాలో నీకే తెలుస్తుంది. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వేజనాః సుఖినో భవంతు.